హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ రైస్, చపాతీ అండ్ పలావ్లోకి ఒకసారి ఇలా చేసి చూడండి, కాదనకుండా తింటారు. స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని వేసుకొని 2 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని యాడ్ చేసుకొని చికెన్ మొత్తం ఆనియన్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా ఉడకనియడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చికెన్ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని చికెన్ మొత్తాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక టమాటాను యాడ్ చేసుకోవాలి. చిన్న టీ గ్లాస్లో 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కదపకుండా మూత పెట్టుకోవాలి. టొమాటో మగ్గిన తర్వాత మూత తీసుకొని టొమాటో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాను యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని తిక్కు గ్రేవీ లాగా అయ్యేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చికెన్ మొత్తం ఉడికిన తర్వాత వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ చికెన్ రెసిపీని ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.